అప్పు కావ్యని తీసుకొని ఒక వైన్ షాప్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ కమలేష్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటే ఇదంతా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం నువ్వు కాసేపు ఆగక్క నేనేంటో చూపిస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం అదుగోండి మేడం ఆ వెనకాతలే బాగా తాగేసి పడి ఉన్నాడు. వెళ్లి వెతకండి అక్కడే ఎక్కడో ఉంటాడు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ నుండి అప్పు కావ్యని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ తాగేసి పడి ఉండటంతో ఏంటే ఇక్కడికి తీసుకొని వచ్చావు వీళ్ళందరూ ఎలా ఉన్నారో చూసావా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం కాసేపు ఆగక్క నేనేం చేస్తున్నానో నీకే అర్థమవుతుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో కోర్టులో మాత్రం అనామిక వైపు ఉన్న డిఫెన్స్ లాయర్ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఈయనే తప్పు చేశాడు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు కదా జడ్జి గారు, మీరే ఎలాగైనా సరే మంచి తీర్పు ఇచ్చి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి మాత్రం అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం అవును ఈయనే తప్పు చేశాడు కాబట్టి అన్ని సాక్ష్యాలు ఈయన వైపే ఉన్నాయి కాబట్టి ఈయన్ని కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. ఇక మరి ఇంకా ఏమీ చెప్పలేను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి అయితే అవును ఈయన వైపే అన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి ఈయన శిక్ష విధించాల్సిందే అని చెప్పేసైతే అనుకుంటూ అటువైపుగా చూస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ అలాగే అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అయ్యో ఇప్పుడు ఇక్కడి నుండి తప్పించే వాళ్ళు ఎవరూ లేరా అని చెప్పేసైతే అపర్ణాదేవి అనుకుంటూ ఉంటుంది.